మనకి ఇప్పుడు చాలా గనుక వినేది ఏంటి అంటే గ్యాస్ సిలిండర్ రేట్స్ పెరగడం కానీ, ఎల్‌పీజీ రేట్స్ పెరగడం కానీ, చాలా వరకు హాస్టల్స్‌లో కానీ, ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా బంద్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? చూడండమ్మా, మన సిటీలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఏందంటే గ్యాస్ సిలిండర్ పెరిగింది, మళ్ళీ పెట్రోల్ ధరలు పెరుగుతుంది. డిస్టిక్లో అయితే ఏం ఇబ్బంది కాదు. ఎందుకంటే డిస్టిక్లో ఏంటంటే ఏదో పొలాలు ఉంటాయి, చేన్లు ఉంటాయి, ఏదో అడ్జస్ట్ అవుతుంది. కానీ మనకు సిటీలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో గ్యాసే ముఖ్యం ఉంది. కట్టెలుట్టలు అది పెట్టడానికి రాదు. అయితే నేను ప్రభుత్వాన్ని నేను ఇది చేస్తున్నా, ఎట్లన్నా చేసి మీరు అది యుద్ధం ఆపండి. ఏంది మన ఇది పరిస్థితి ఏమున్నదో దాన్ని తీర్చండి. అంటే ఇది యుద్ధం వల్లనే షార్టేజ్ వస్తుందని అంటారా? మరి యుద్ధం ప్రభావం ఎంత వరకు పడింది అంటారు? మరి ఇంతకు ముందు లేదు కదా అమ్మా, ఇంతకు ముందు లేదు. అందరు హ్యాపీగానే బతుకుతున్నారు. ఇది మరి సోషల్ మీడియా ప్రెస్ గురించి చెప్తున్నారు, నిన్న ఏమైతుంది అది చెప్తున్నారు, మొన్న ఏమవుతుంది అది చెప్తున్నారు ప్రెస్. అదే మా దాంట్లో భయం ఉన్నది. ఎందుకంటే 2020లా లాక్డౌన్ అవుతుంది అనే అది అయింది, లాక్డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు షార్టేజ్ అవుతుంది అంటున్నారు. మళ్ళా భారత్ బంద్ అవుతుందా, మళ్ళీ గ్యాస్ సిలిండర్ పెట్రోల్ ధరలు మా సొంటలు పేదోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా చేసి బతకాలి. అది ఇరాన్ కి ఇంకా అమెరికాకి మధ్యలో జరిగే యుద్ధానికి మొత్తం ప్రభావం అంతా ఇండియా పైన పడుతుంది అని అంటున్నారు. మరి ఇండియా పైన పడడం ద్వారా ఎల్‌పీజీ షార్టేజ్ కానీ, పెట్రోల్ రేట్లు పెరగడం కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మరి నిజంగా వస్తున్నాయా అంత షార్టేజ్ కనుక? నిజానికి చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయండి ఈ ఇరాన్ కు అమెరికాకు యుద్ధం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ అనేది బుద్ధి లేని చర్యలను తీసుకుంటున్నారు. అంత ముందుకు వాళ్ళ లీడర్స్ అందరూ ఇటువంటి చర్యలు తీసుకొని దేశాల మీద ఆర్థికంగా భారం మోపారు. ఈ విషయం ట్రంప్ కూడా క్లియర్ తెలుసు. ఈవెన్ వాళ్ళ మంత్రి మండలి కూడా ట్రంప్కి ఎన్నోసార్లు చెప్పింది, యుద్ధాలు అనేది మనం చెయ్యొద్దు, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని చర్చిద్దామని చెప్పి. ఈవెన్ ఇరాన్ కూడా అక్కడ రెడీ అయింది, చర్చలు చేద్దామని చెప్పి, ఏదైనా ఒక పరిష్కారం వద్దామని చెప్పి. కానీ దానికంటే ముందే పొరపాటున ఈ చర్చలు సఫలమయ్యి వాళ్ళు ఏదో ఒక కొలికి తీసుకొస్తే నా పేరేముంటుంది, పెద్దన్న పేరు నాకేమొస్తుంది అని చెప్పేసి కావాలని చెప్పి యుద్ధం స్టార్ట్ చేసింది ట్రంప్. సో ఈ విధంగా చేస్తే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందంటారా? లేదు, మూడో ప్రపంచ యుద్ధం అనేది చాలా రేర్ అండి, ఇప్పట్లో వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా, ఈవెన్ ఇరాన్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మోదీ ఎప్పుడు వస్తాడు, మోదీ ఎప్పుడు మాట్లాడతాడు, మోదీ మాట్లాడితే మేబీ ట్రంప్ మాట వినొచ్చు, మా మీద దాడిని ఆపొచ్చు అని చెప్పి ఇరాన్ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. మోదీ ప్రభావం అంతగా ఉంది. పొరపాటున పుతిన్ కూడా ఒక మాట అన్నారు అనుకోని ఆ ట్రంప్ కూడా ఆగే ఛాన్స్ చాలా ఉంది. ఇటు మోదీ కానీ అటు పుతిన్ కానీ చాలా పెద్ద ప్రభావం చూపించబోతున్నారు. ఇకపోతే గ్యాస్ సిలిండర్స్, పెట్రోల్ రేట్స్ అంటారా, ప్రపంచంలో ఆల్రెడీ రేట్స్ అనేవి పెరిగిపోయాయి. మనకి ఇక్కడ మొన్నటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పేసి, మన T20 ఛాంపియన్స్ అని చెప్పేసి ఉంది, దాని మీద మనం కళ్ళు మూసుకొని పోయి ఉన్నాం. అంటే మన మీద ప్రభావం లేకుండా చూసుకోవడానికి మన మోదీ గారు అని చెప్పేసి ఆహార నిశలు పనిచేస్తున్నారు. ఆల్రెడీ వేరే దేశాల్లో ఎన్నో రేట్స్ పెరిగిపోయాయి, డబల్ రేట్ కొనుక్కోవడానికి కూడా కష్టపడుతున్నారు ప్రజలు. అటువంటి ఎఫెక్ట్ అనేది లేకుండా మోడీ గారు ఇక్కడ చాలా మంచి ప్రణాళికలతో దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇప్పుడు మనకి ఇరాన్ ఇంకా అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో జరిగే దాడి గురించి మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే భారత్ నలిగిపోతుంది అని అంటున్నారు. ఏదైతే పెట్రోల్ రేట్లు పెరగడం కానీ, ఎల్‌పీజీ షార్టేజ్ కానీ, ఇవన్నిటిపైన ఈ ప్రభావం ఎంతవరకు చూపించవచ్చు అంటారు? ఇది ఎంతకాలం సుదీర్ఘ కాలంగా నిలవచ్చు అంటారు? అది యాక్చువల్గానమ్మా పెట్రోలియం నిల్వలు అయితే ఉన్నాయి మనకి, అది ప్రాబ్లం లేదు. కానీ కావాలని క్రియేట్ చేస్తున్నారా? యాక్చువల్గా యుద్ధం జరుగుతుందన్న విషయం లేదా అమెరికా ఈ ఆందోళన విషయంలో అయితే ఒక గత నెల రోజులుగా సాగుతుంది. ఇది నెల రోజుల నుంచి అసలు ఏం చేశారనేది కూడా ముఖ్యం మనకి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తున్నా దొరకట్లే, ముందుగా బుక్ చేసుకోవాలి రకరకాలుగా చెప్పి ఏంటంటే ప్రజలను ఆందోళన పెట్టడం అనమాట. ఆందోళన పెట్టారంటే అది వేరే కంగారమ్మా. యాక్చువల్గా ఈ పర్యవసానాలు జరుగుతున్నప్పుడు పాలకులు ఏం చేయాలి, ముందుగానే ఏర్పాటు చేయాలి, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ ఒక సంవత్సరానికి సరిపడగా నిల్వలు ఉన్నాయి, నిల్వలు లేక కాదు. కానీ ఏంటంటే వీళ్ళు ఆడే డ్రామా మరి ఎందుకు ఆడతారో, ఈ చిన్నపిల్లలు చేసి ఆడదాం అనుకుంటారు ఏమో నాకు తెలియదు. కానీ అంటే ఏదో కొరత అంటే ఇప్పుడిప్పుడే అయిపోతాయా? ఇప్పుడు మనం ఒక నెలకు సరిపడగా బియ్యం తెచ్చుకుంటామమ్మా, నెలకి ఇదవుతాయి కదా, ఆ నెలలో అయిపోయినాయి అంటే కనుక నెలలో అయిపోకుండా ఇంకా ఎన్ని రోజులు వస్తాయో ముందు చూసుకుంటాం, దానికి తగ్గట్టుగా ఇంకో బియ్యం బస్తా తెచ్చుకుని ఉంటాం. అప్పటికప్పుడు పూర్తిగా అయిపోయాక మాత్రం ఎతకం కదా.
అదేంటంటే వాళ్ళు తెలుసుకునేది అవ్వాలి. అంటే తెలుసు యుద్ధం జరుగుతుంది, ఈ విధమైన మనకి ఇబ్బంది కలుగుద్ది, లేకపోతే కొరత వస్తుంది, పెట్రోలియం కొరత వచ్చిందంటే మనకి అటు చాలా రవాణా ఆగిపోద్ది, కొన్ని కుటుంబాలు ఇబ్బందులు పాలవుతాయి అన్న సంగతి పాలకులకు తెలియాలి, ప్రభుత్వాలకు తెలియాలి. అలా తెలియకుండా ఎంత పరిపాలన చేసినా సరే శుద్ధ వేస్ట్ అనమాట. అయితే ఏంటంటే దీన్ని మరి బ్లాక్ మార్కెట్ కింద క్రియేట్ చేసి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా ఏంటనేది మనకు తెలియదు. ఇప్పుడు సపోజ్ ఏముందమ్మా, 1200 ఉందనుకుంటాం, గ్యాస్ ఒక 1000 రూపాయలు ఉందనుకుంటాం. ఆడు ఈ క్రైసిస్లో ఏమనుకుంటాడంటే 1500 అయినా పర్లేదు దొరికితే బాగుండు అనుకుంటాడు. ఇంతకుముందు ఒకసారి ఉల్లిపాయల డ్రామా కూడా ఇలాగే ఆడారు. ఎలాగంటే ఉల్లిపాయల నిల్వలన్నీ కర్నూలులోను లేకపోతే అనంతపూర్లోను నిల్వలు పెట్టేసి ఏం చేసేవారంటే ఎప్పుడైతే దాన్ని 75 రూపాయలకి సోషల్ మీడియాలో పెంచి, అంటే 10-15 రూపాయలు ఉండే ఆ కేజీ ధరనే 75 రూపాయలు 150 రూపాయలు ఏదో ఆధార్ కార్డు మీద చెప్పిచ్చేలాగా అన్నట్టు చేసేసి రకరకాల వరస చేసి ఆ 75 రూపాయలు 100 రూపాయలు దాటాక విడుదల చేసేటప్పటికి ఒక్కొక్కటికి ఎలా ఉంటుంది, లాభాలు బీభత్సంగా ఉంటాయి. అదే విధంగా పెట్రోలియం కొరతలు ఈ కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఎవరు ఈ రిలయన్స్ వాళ్ళు కానీ లేకపోతే బీపీసీఎల్ కానీ ఇంకా ఉన్నాయి, ఐబీపీ, ఇలా కొన్ని కంపెనీలు ఉంటాయి. ఆ కొన్ని కంపెనీలు ఆడే డ్రామా తప్ప అంతకంటే ఏం కదమ్మా. ఎల్పిజి ఉంది, ఎల్పిజి దానికి ఒక సంబంధమైన సంస్థ ఉంటుంది, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏదో ఒకటి, వాళ్ళు ఆడే డ్రామాలు తప్ప అంతకంటే ఏం కాదు. మనకు ఒక సంవత్సరానికి సరిపడిగా నిల్వలు ఉంటాయి. ముందు నిల్వలు లేకుండా చేసుకున్నారంటే కనుక మన పాలకులు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో, అసలు అవగాహన లేని పరిస్థితులు ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇరాన్ ఇంకా అమెరికా యుద్ధాల మధ్యలో మనం అంటే భారతీయులు చాలా నలిగిపోతున్నారు అనే విషయం వింటూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా ఎల్పిజి షార్టేజ్ కానీ పెట్రోల్ రేట్లు కానీ పెరగడం ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం కదా. వీటి వల్ల ఇంకెంత ఇబ్బందులకు మనం గురయ్యే అవకాశం ఉంది? వీటి వల్ల ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇది వరకు ఇప్పుడు ఇంతకు ముందు కరోనా వస్తే మనం ఎంత ఇబ్బంది పాలైనవో, ఇప్పుడు ఆ దేశాలు కొట్టుకొని యుద్ధాలు చేసుకుంటే ఇప్పుడు మన భారత్కు నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ రాదంట, మరి ముడి సౌరు రాదంట, ఇవన్నీ ముందే భయపెట్టిస్తున్నారు. ముందే భయపెట్టిన ఇది సగటు మధ్యతరగతి మనిషి మీద పడుద్ది అనమాట ఈ భారం అంతా. అందుకని మన ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ ముందే మేలుకొని మన భారత్కి ముందు ఇట్లాంటి జరగకుండా ముందే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా అనేది ఆపుతుందంటారా, లేకపోతే ఇంకా అదే కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా? అమెరికా అనేది ఆపాలి. ముందర అసలు ట్రంప్కి ఏం పుట్టిందో వాడు ఎక్కిన కాంచి సమస్యలే, ప్రతి దాని మీద రేటే పెరుగుతుంది వాడు ఎక్కిన కాంచి. అందుకని దయచేసి మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయన రిక్వెస్ట్ చేస్తూనే ఉండు ట్రంప్కి, మన భారత్ మీదకి ఎవరు రాకుండా మన భారత దళాలు కూడా బాగానే కాపాడుతూనే ఉంది మన భారత్ని. కానీ రేట్లు పెరుగుతున్నాయి, విపరీతమైన రేట్లు. మరి ఇప్పుడు ఆ దేశాన్ని నుంచి రావాలంట మనకి గ్యాస్ సప్లై అయినా ఏది సప్లై అయినా, మరి అట్లాంటి మన భారత మీద పడుద్ది. కాబట్టి ముందే మన భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఉండవాడు మేలుకుంటాడు, లేని వాడికి తిప్పలు వస్తాయి. వీటి మీద గ్యాస్ కోసం కూడా 21 రోజు ముందే మనం బుక్ చేసుకోవాలి, అది కూడా వస్తుందో రాదో అనే పరిస్థితిలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి వార్తలు కూడా వింటున్నాం కదా. అవును, ఇప్పుడు పల్లెటూర్లలో అయితే గ్యాస్ వచ్చినా రాకపోయినా కట్టెల పొయ్యి మీద వండుకుంటారు. ఇప్పుడు పట్టణంలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది? పట్టణంలో ఉండే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనుకున్నావు? మధ్యతరగతి వాళ్ళకి దారుణంగానే ఉంటుంది, ఇప్పుడు పూట కూలి చేసుకునే వాళ్ళకి దారుణంగానే ఉంటుంది. ఇప్పుడు కట్టెల పొయ్యి పెట్టాది కాదు అద్దెలలో, వాటిలలో హాస్టళ్లలో ఉండే పిల్లలు, చదువుకునే పిల్లలకి ఎంతో మందికి ఇబ్బంది అయింది. కాబట్టి మన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మన ప్రధానమంత్రికి చెప్పాలా, మన ప్రభుత్వాన్ని ఆదుకోమని, మన రాష్ట్రానికి ఇబ్బంది రాకుండా మన భారతదేశానికి కాపాడమని మనం కోరుకోవాలి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ముగ్గురు మధ్యలో జరిగే యుద్ధాన్ని గురించి చాలా వరకు భారత్ ప్రభావితం అవుతుందని వింటున్నాం కదా. మరి ఎంతవరకు ప్రభావితం అవుతుంది? దీంట్లో ముఖ్యంగా ఎల్పిజి షార్టేజ్ కానీ పెట్రోల్ ధరలు పెరగడం కానీ ఇవన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? యుద్ధం అంటూ జరిగితే భారతదేశమే కాదు కొన్ని దేశాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక దేశం అవసరం ఒక దేశానికి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏమైనా తెచ్చుకోవాలన్నా మనకి కొరతగానే ఉంటుంది, ఇక్కడి నుంచి మనం పంపాలన్నా వాళ్ళకి కొరతగానే ఉంటుంది. కాబట్టి యుద్ధం అనేది ఎంతో కొంత ప్రభావం అన్ని దేశాలపైన చూపిస్తుంది, అలాగే మన భారతదేశం పై కూడా చూపిస్తుంది. ఖచ్చితంగా గ్యాసు, పెట్రోలు అలాంటి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు, ఏదో కొద్దిగా రేట్లు పెరిగే అవకాశం ఉంది తప్ప మధ్యలో మాఫియా ఎంటర్ అయ్యి ఈ మధ్య గ్యాస్ ఆపేస్తున్నారు, చూస్తున్నావు కదా, హాస్టళ్ళకి అలాగే హోటళ్ళకి. ఇది మాత్రం మాఫియా. నాకు తెలిసి ఇంతవరకు గ్యాస్ కొరత అయితే మన దేశానికి లేదు. కావాలని చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం ఏంటంటే డబ్బులు చేసుకోవడానికి
దోపిడీ చేసుకోవడానికి కొంతమంది చేస్తున్నటువంటి ఈ అరాచకం. ఈ అరాచకాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే సత్వరమైన పరిష్కారం చేయాలి తప్ప భారతదేశానికి పెద్దగా నష్టం వచ్చే అవకాశం యుద్ధం వల్ల లేదు. అంటే ఇంకొక మాట వినిపించేది ఏంటి అంటే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా సిద్ధం అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. మరి మూడో ప్రపంచ యుద్ధం అనే పేరు ముందుకు వస్తుందంటారా? మీరు మాట్లాడడం మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పి చాలా మంది చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. అసలు మూడో ప్రపంచ యుద్ధం అంటే ఏం జరుగుతుందో తెలుసా? మానవాళి ఉండదు, అసలు మనిషి అనేవాడే బతుకుండడు. అలాంటప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ఎలా వస్తుంది? ఒక అహంకారి ఒక దురహంకారి చేసుకున్నటువంటి యుద్ధం ఇది. వాళ్ళిద్దరూ నాశనం అయిపోతారు. ఆ 2 దేశాలు ఆ 3 దేశాలు నాశనం అయిపోతాయి తప్ప ఉన్న దేశాలు ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి. నిజం చెప్తున్నా, మన భారతదేశం అయితే మాత్రం ప్రపంచంలో అత్యున్నతమైన దేశంగా నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే శాంతి సౌభాగ్యాలతో ప్రతి దేశం వర్ధిల్లాలని కోరుకునేదే భారతదేశం. కాబట్టి మన దేశానికి వచ్చిన ముప్పు ఏం లేదు, మన దేశానికి వచ్చిన నష్టం ఏమి లేదు. మన దేశాన్ని ఎవరు కూడా టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళం కాబట్టి మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మూడో ప్రపంచ యుద్ధం అనేటటువంటి మాటను బయటికి తీసుకురాకండి. ఎందుకంటే ఏదైనా సరే తదాస్తు దేవతలు ఉంటారంటారు, అలాంటివి మనం మాట్లాడకూడదు. మన సాంప్రదాయం, మనం ఎప్పుడు కూడా ఒక దేశం బాగుండాలా, ఒక మనిషి బాగుండాలా, ఒక రాష్ట్రం బాగుండాలని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి దేశంలో పుట్టాం కాబట్టి ఖచ్చితంగా ఆ దేశాన్ని యుద్ధం ఆపే శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయి అని నమ్ముతాను నేను. అంత పటిష్టమైన భారతదేశం యుద్ధం వల్ల నష్టపోయే సమస్య లేదు. యుద్ధాలు మన దేశాన్ని నష్టపరిచే సమస్య లేదు.